వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసిన మంత్రి మల్లాడి. యానాం పరిధిలో పలు అమ్మవారి ఆలయాల్లో మంత్రి మల్లాడి ప్రత్యేక పూజలు. శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులతో మంత్రి మల్లాడి కృష్ణారావు ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వాడపల్లి గోపాలాచార్యులు, ఆలయ మాజీ అధ్యక్షులు ఉమాశంకర్తో కలిసి ఆలయం నిర్మాణంలో చేపడుతున్న పలు పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది పుష్కరాలకు ముందుగానే ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కూడా రావాలి కదా, పెడుతున్నారు. అలాగే స్లాబ్స్ పెట్టేస్తారు. పెట్టేసేపటికి దీన్ని ముందు చేయాలా లేకపోతే దాని తర్వాత చేయాలన్నది మనం మాట్లాడాలి. అంటే పైదాటితో హైట్ ఉన్నదానికంటే కరెంటు హైట్ కూడా ఉండాలన్నమాట. అది ఇంతనే ఉండాలి. ఆ సాలిడ్ ఉన్నదానికి ఫ్రంట్లో తగ్గించేస్తాను. దానికి ఎంత అయినప్పుడు ఇంకో 4 లక్షలు అవుతుందా, 5 లక్షలు అవుతుందా, 2 లక్షలు అవుతుందా, ఎక్కువ అయినా కూడా మనం ఆ టైప్లో మనం తీసుకొచ్చేలేదు చూసుకోవాలి.
కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిపాలనా అధికారి శివరాజ్ మీనా కార్యాలయంలో మంత్రి మల్లాడి కృష్ణారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, స్టేషన్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా సమీప ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రామాల నుండి వస్తున్న ద్విచక్ర వాహనదారులను, ఆటోలను, కార్లను డ్యూటీలో ఉన్న పోలీసులు వివిధ రకాల కారణాలు చూపి చలానాలు వేస్తున్నారని, దీనివల్ల యానాంలో వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని ఫిర్యాదులు అందిన మేరకు మల్లాడి కృష్ణారావు దీనిపై పోలీసు అధికారులతో చర్చించారు. బయట నుండి వచ్చే వారి వలన పోలీసులకు, ప్రజలకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే వారిపై చర్యలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువుల కొరకు అనారోగ్యమైన పరిస్థితులపై వచ్చే వారిని వేధించవద్దని పోలీస్ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ట్రాఫిక్ సమస్యను ఇబ్బందులు లేకుండా యానాం, ఆంధ్రాకు చెందిన ఆటోలు నిలుపుకునేందుకు పాత బస్టాండ్ ప్రాంతంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. పట్టణ ప్రాంతంలో కానీ, గ్రామాల్లో కానీ ప్రైవేటు హోటళ్లు, రెసిడెన్షియల్ భవనాలు ఎక్కడా పేకాట, మూడు ముక్కలాట వంటివి ఇట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించనియ్యవద్దని, అలా ఎవరైనా చేస్తుంటే నాకు సంబంధించిన వారైనా సరే కేసులు నమోదు చేసి అరెస్టు చేయండి అని సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబుకు సూచించారు. యానం పరిధిలో కొన్ని ప్రదేశాలను గంజాయి తీసుకునే యువకులు అడ్డాగా మార్చుకుని సమీప ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, అలాంటివి కట్టడి చేయడానికి ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గుడ్ మార్నింగ్ సార్. పాండిచేరి రెండు రిజిస్ట్రేషన్ మొన్న పాండిచేరి PO04, నెక్స్ట్ AP. ఇదే పాండిచేరి రిజిస్ట్రేషన్ లిమిటెడ్. அதுக்கு மேலே பர்மிஷன் இருக்காது. அப்போ என்ன பண்ணுறாங்கன்னா, நம்ம ஆந்திரா போயிட்டு ஆந்திராவில் அந்த ஃபேமிலி மெம்பர் பிடிச்சிட்டு நீங்கள் తెలుసు కదా, இருந்தாலும் யாருக்கு யாரும் PO04க்கு பிஸ்னஸ் இருக்கும், அந்த சைடு பிஸ்னஸ் இருக்காது. ஃபஸ்ட்டு வந்துட்டாரு நான் பேசிட்டு முன்னாடி என்ன இருக்குதோ அந்த மாதிரி ரோட்டுக்கு பிளாக் பண்ண மாதிரியே போட வேணாம் అని சொல்லி நான் சொன்னேன். அந்த மாதிரி முன்னாடி చూసి రోడ్డు మీదకి రాకుండా మళ్ళీ ఇందులో అమ్మేట్టున్నారు, వీళ్ళందరూ కూడా ఆటో వస్తున్నారు. మమ్మల్ని కొంచెం మేము అంటే ఇదే నో గ్యాంబ్లింగ్ ఇదే ప్రొహిబిటెడ్. అందుకని మీరు ఇక్కడ నుంచి ముందు గతంలాగా ఈ టైంలో కూడా ఇంకా ప్లేయింగ్ కార్డు ఆడుతున్నారు అక్కడెక్కడ అంటే అది నా మనిషి ఇంకొకటి చూడదు ఎవరైనా సరే, ఎనీబడి. అలాగే హోటల్స్ అన్నట్లో కొంచెం నడుస్తూ దాన్ని ఇంకా దానికి క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి నా దగ్గర చాలామంది ఎప్పుడూ చేయరు, ఇది నో ఛాన్స్ అని చెప్పాను. అయిన తర్వాత కూడా మీరు కానీ కొంతమందిని అలౌ చేస్తుంటే అది చాలా బిజినెస్గా ఉంటుంది. అసలు చూసుకోండి రౌండ్స్ అందులో కూడా ఆల్రెడీ స్టేట్ హ్యాండ్స్ దగ్గర చెప్తున్నాను. నా పేరు ఎవరైనా యూజ్ చేసినా ఇంపోర్ట్ చేసినా టోటలీ ఆల్రెడీ ప్లేసెస్ ఎక్కడెక్కడ చెప్పాను, నా దగ్గర కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ one room polytechnic other side on the second is IT students back side evening time IT students polytechnic student and is on the area and all safest area. On the back side is agency and Pakatala or CC road and the road is a person located madhiri adhe madri GN Naidu colony on the area இந்த மாதிரி ஒரு இருக்குது. அது நம்ம பிடிச்சிட்டு பண்ணதுக்கன்னா யார் அன்னதை ஐடென்டிஃபை பண்ணிட்டு அந்த பேரண்ட்ஸ்ని எல்லாரும் உட்கார வச்சுட்டு கொஞ்சம் கிளாஸ் எடுக்கிற மாதிரி தேவை. இம்மிடியேட்டாக அந்த பேரண்ட்ஸ் கூட ஒத்துக்க மாட்டாரு. நம்ம பையன் நல்ல பையன் கஞ்சாய் போய் இதுக்கு சம்மந்தமே கிடையாதுன்னு இந்த மாதிரி ஆர்குமெண்ட் போலீஸ் மேலே அன்னசரிலே நம்ம சன் மேலே இந்த மாதிரி சொல்கிறாருன்னு சொல்லுவார். இல்லைம்மா எல்லா எவிடன்ஸ் இருக்குது, அதுக்கப்புறம் கேஸ் போட்டதுக்கப்புறம் இது நான் வெயிலபிள் கேஸ், அதுக்காக இது కంట్రోల్ని சொல்லிட்டு அந்த மாதிரி கன்வின்ஸ் பண்ண மாட்டேன். మీరు కాలేజీ స్టూడెంట్స్కో ఆర్ ఇస్ డిగ్రీ పీజీ అంత ఐటీఐ పాలిటెక్నిక్ అన్నింటికి కూడా మీరు ఒక్కొక్క క్లాస్ తీసుకుని మీరు మిగతాది ఏంటంటే మిగతా వాళ్ళు ఇంగ్లీష్లోను తమిళ్లో మాట్లాడితే వాళ్ళకి ఇదవ్వరు. మీరు తెలుగు కాబట్టి మీరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఒక 10-15 minutes మాట్లాడేలాగా చేయాలి. మీతో పాటు ఈజ్ ఏ డాక్టర్
డాక్టరు మీరు సైక్రటిస్ట్ జాయిన్ చేయండి. అలాగే మిగతా ఒక టీం వేసి ఒక్కొక్క ఏరియాలో ఈజీ ఎస్టీపీ జూనియర్ కాలేజ్ ఒకరోజు, డిగ్రీ కాలేజ్ ఒకరోజు, ఐటీ ఒకరోజు, ఆ విధంగా క్లాస్ తీసుకుని ఆ విధంగా చేస్తే బెటర్ ఉంటుంది. మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి మీరు ఒక ఇన్స్ట్రక్షన్ రిటర్న్గా చేసి వీక్లీ వన్స్ ఒక్కొక్క ఏరియాలో వీళ్ళు చెప్పులేని అందులో జిప్మీరాని ఇన్వాల్వ్ చేయండి, అలాగే ఇన్స్పెక్టర్ పోలీస్ని ఇన్వాల్వ్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ ఇందులో సబ్జెక్ట్ మీద మాట్లాడేవాళ్ళు ఆ రిటైర్డ్ పర్సన్ ఆ విధంగా కూడా. కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిధిలోని కురసంపేట గ్రామంలో కొలువైయున్న అమ్మవారి ఆలయాల్లో మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి మల్లాడి కృష్ణారావును ఘనంగా సత్కరించారు. యానాం ప్రజల గ్రామ దేవత మహాలక్ష్మమ్మ అమ్మవారిని మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన జాతర కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిప్పుల గుండం తొక్కి మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. వెళ్తాను
కొంచెం ముందు జరగండి, అయిపోయింది కదా దర్శనం అయిపోయింది. జరగాలన్నా ఆరు తీసుకోండి. నడాలి జరగాలమ్మా, జరగాలి. తీసుకోండి. అయిపోయిందమ్మా. మొదటి సంవత్సరం ఇంజెక్షన్ ప్రోగ్రాం 2026-2027లో భాగంగా యానంలో అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు హెల్త్ అండ్ వెల్నెస్ అవేర్నెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ టిఏ బాలరాజు స్వామి అధ్యక్షత ప్రసంగంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ వివిఎల్వి ప్రథమ సంవత్సరం విభాగాధిపతి రాజు, మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్ డాక్టర్ ఏ జయవీరన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. యానాం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ ఉషా భాను కీలక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె నివారణ, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, సంక్రమించే మరియు జీవనశైలి వ్యాధులు, ఒత్తిడి నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సకాలంలో వైద్య సహాయం కోరటం యొక్క ప్రాముఖ్యతపై విలువైన మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రిన్సిపాల్, అతిథి వక్త, అధ్యాపకులు మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపిన ఆంగ్ల అధ్యాపకులు శ్రీ కనకాల తాతారావు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది. హెల్త్ అండ్ వెల్నెస్ అవేర్నెస్ ప్రోగ్రాం విజయవంతంగా జాతీయ గీతాలాపనతో ముగిసింది. సో ఫస్ట్ ఎక్కువగా అలాంటప్పుడు చాలా మందికి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోయి ఎక్కువగా బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు, యాంగ్జైటీ అంటాం. సో అలాంటప్పుడు వాళ్ళని మీ పక్కన ఎవరైనా మీ ఫ్రెండ్స్ అలాంటి పొజిషన్లో ఉంటే కనుక వాళ్ళని ఏం కాదని చెప్పి ఒక మంచి వెల్ వెంటిలేటెడ్ అంటే బాగా గాలి వచ్చే ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళని స్లోగా బ్రీతింగ్ అనేది స్లోగా నార్మల్గా తీసుకోమని చెప్పి ఒక 10 బ్యాక్వర్డ్స్ కౌంట్ చేయమని చెప్పండి స్లోగా. వాళ్ళు ఆ 10 కౌంట్ చేసినప్పుడు మోస్ట్లీ వాళ్ళు కామ్ అయిపోతారు. చిన్న ఇంకా అంతకన్నా పెద్ద ఏమన్నా మీ చుట్టూ అనిపిస్తే కనుక వెంటనే కొంతమంది స్ట్రెస్ వల్ల ఈ సూసైడల్ థాట్స్ అని చాలామంది ఈ ఏజ్లో పేరెంట్స్, టీచర్స్ వాళ్ళతో కన్నా ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అలాంటి ఎవరైనా అలాంటి ఫీచర్స్ ఉన్నట్టంటే వాళ్ళు ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతారు, దానివల్ల వాళ్ళని హామ్ చేసుకుంటారని మీకు అనిపించినప్పుడు వెంటనే మీ టీచర్స్ కానీ
వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయగలిగితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది మన బాధ్యత. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అయితే మనం దాన్ని వెనక్కి తీసుకురాలి. బట్ మీరు ముందు చెప్తే వాళ్ళకి సరైన హెల్ప్ అనేది వాళ్ళు నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో మీ ఫ్రెండ్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ అడగరు. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అడగడం అనేది అదొక కొంతమందికి అది వాళ్ళు ఏంటంటే హెల్ప్ అడిగితే మన నన్ను వేరేగా అనుకుంటారు, నాకు ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు అని చెప్పి అందరూ నాకు ఫాస్ట్గా హెల్ప్ అడగరు. బట్ మీకు అది తెలుస్తుంది కాబట్టి ఏదో ఒక ఎఫర్ట్ పెట్టినట్టే. సో మిగిలిన 5 నెక్స్ట్ ఎంతవరకు మనం చేయగలం అనేది స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు నెక్స్ట్ యాక్చువల్లీ ఏదైనా హ్యాబిట్ బిల్డ్ చేయడానికి 21 days పడుతుంది అంట. సో మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 21 daysలో ఇప్పుడు నేను చెప్పిన ఏదో ఒక మంచి హ్యాబిట్ అయినా మీరు అలవాటు చేసుకోగలుగుతారు. 21 days తర్వాత హ్యాబిట్ అయిపోయిన తర్వాత మీకు ఈజీగా అయిపోతుంది. డైలీ చేసుకుంటారా? ఏ హ్యాబిట్ అలవాటు చేసుకుంటారు? ఫుడ్ మెయిన్. ఓకే, ఫుడ్ చూసుకోండి. ఎందుకంటే ఈ ఏజ్లో కామన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అలానే ఉండాలంటే చిన్నపిల్లలు పెద్దలు అందరూ. ఎందుకంటే మన చుట్టూ ఇది అనేది వచ్చేసింది ఏంటంటే బయటకు వెళ్ళాలి, తినాలి, పిజ్జా, బిర్యానీస్ ఇవన్నీ. సో ఎప్పుడో ఒకసారి ఓకే, బట్ డైలీ అనేది అంత మంచిది కాదు. సో ఎంతవరకు హెల్తీ ఫుడ్ మనం మెయింటైన్ చేయగలిగితే అంతవరకు హెల్తీ ఫుడ్ మనం తీసుకోవాలి. ఎప్పుడో ఒకసారి సరదాగా బయటకు వెళ్ళినప్పుడు 6 months ఒకసారి అలా పర్వాలేదు. బట్ వీక్లో మీరు కంపల్సరీ 7 days అనేది ఇంట్లో ఫుడ్, హోమ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయండి. ఓకే, మరి కరెక్ట్గా డాక్టర్ చెప్తే తప్ప వేసుకోకుండా ఉండడం అనేది మంచిది. నెక్స్ట్ నెయిల్స్. సో నెయిల్స్ ఆబ్వియస్లీ కాలేజ్కి అది వస్తారు కాబట్టి కరెక్ట్గానే మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నెయిల్స్లో ఉండే డర్ట్ వల్ల మనకి కామన్గా ఇక్కడ ఇండియాలో వచ్చేవి ఏంటంటే నులి పురుగులు అంటారు, బాంబ్స్ అనేవి వస్తాయి. సో దానివల్ల అది చిన్నదే కదా అని అనుకుంటే దానివల్ల మీకు అనీమియా అమ్మాయిలో మెయిన్గా అనీమియా వచ్చేది అనేది చాలా కామన్. అది తెలియకుండా వదిలేస్తారు. మీకు మెన్స్ట్రల్ ఇదితో పాటు ఈ అనీమియా కూడా ఇది అవ్వడం వల్ల మీరు సరిగ్గా కేర్ తీసుకోవడం వల్ల అది మీకు బయటపడడానికి మీ బాడీ అడాప్ట్ అయిపోయి కొన్ని మంత్స్ పడుతుంది. అప్పుడు మీకు ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. మళ్ళీ మీరు నార్మల్ ఇదిలోకి రావడానికి 3-4 months టైం పడుతుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల వెలుగు మహిళా మార్ట్లో జరిగిన నగదు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులు వెలుగు ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సబ్జీకి వినతి పత్రం అందజేశారు. ముందుగా కార్యాలయ ఎదుట ధర్నా నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, నాయకులు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, మూక మధుబాబు, రేవు మల్లేశ్వరి, ఉంగరాల సంతోష్, పందిరిపల్లి రాజేష్, శీలి రాజు, వెంటపల్లి వాసంతి, మురుమల్ల అనంతలక్ష్మి, బొంతు మోహన్, ఆకుల వెంకన్న, పొన్నాడ చంటి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. జరిగింది 9,80,000. దాని గురించి ఇది మీకు ఇది ఈ యొక్క దీనిపై యాక్షన్ తీసుకుని ఆ డబ్బులు మహిళలకు సంబంధించిన పేద మహిళలు కనుక వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అధికారులపై మహిళలపై వెంటనే మహిళా మాటలో జరిగిన అవకతవకలపై వెంటనే మహిళా మాటలో జరిగిన అవకతవకలపై వెంటనే మహిళా మాటలో జరిగిన అవకతవకలపై వెంటనే అధికారులను వెంటనే అవినీతి అధికారులను వెంటనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ పై తాళ్లరేవు స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపులో భాగంగా తాళ్లరేవులో 2వ రోజు దస్తావేజు లేఖరుల స్టాంప్ వండర్స్ టీడీపీ ఆపరేటర్స్ చేస్తున్న నిరసనకు వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు టేకుముడి ఈశ్వరరావు మద్దతు తెలిపారు. ఆయన ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలలో ప్రైవేటు పెట్టకూడదా
వినియోగదారులను ఆహ్వానిస్తూ ప్రజలకు చౌకగా అందిస్తున్న సేవలను ప్రైవేటు పరం చేస్తూ ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారి ఉపాధిని దెబ్బతీస్తూ ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఈ విధమైన సంస్కరణ చేపడుతుందని, దీనిని అందరూ అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఈ విధానాన్ని తిప్పికొట్టాలని, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖలు చేస్తున్న ఉద్యమానికి వ్యవసాయ కార్మిక సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ప్రభుత్వం 396 జీవన వెంటనే ఉపసంహరించుకోవాలని, వారి ఉపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 396 జీవో వల్ల నష్టాలు ఏమిటంటే ప్రజల యొక్క ఆస్తులకి ఇబ్బందికరంగా ఉంటుంది. సీక్రెట్ అన్నది ఉండకుండా అంతా కూడా నలుగురు కుర్రాలు వెనకాల వేసి చేసే విధానం వల్ల అంతా కూడా బహిర్గతం అవుతుంది. అలాగే ఎన్కంబరెన్స్ అన్నది కూడా దెబ్బతింటుంది. ఈ 396 జీవో వలన మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థని ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ వారు ప్రపోజల్ చేస్తున్నారు. ఆ విధానం వల్ల ప్రజలకే కాకుండా మా రాష్ట్ర మొత్తంగా ఉన్న దస్తావేజీ లేఖర్లు సుమారుగా 3 లక్షల మంది వారి కుటుంబాలు కూడా వీధిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారు ఈ ఇబ్బందులన్నీ తెలుసుకుని సదరు జీవోను ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా పీపీపీ వ్యవస్థ అదే 396 జీవో విధానం వల్ల ఒక డాక్యుమెంట్ అన్న లేకుండా ఒక పేపర్ రూపంలో ప్రజలకు దస్తావేజు వస్తుంది. ఇప్పుడున్న దస్తావేజు విధానం భవిష్యత్తులో ఆ విధానం వలన ఉండదు. దానివల్ల ఒక పేపరు లేదా కార్డు రూపమైన వస్తుందని మాకు వచ్చిన సమాచారం ప్రకారం తెలిసింది. అయితే ఈ పీపీపీ విధానం ప్రవేశపెడుతున్నారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ పని చేయటం లేదు. ఉదాహరణగా ఆన్లైన్ సాఫ్ట్వేర్ అయితేనో లేదా పవర్ పరంగా అయితేనో ఎక్కడ బిల్డింగ్ల వైజ్ అయితేనో ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. మరి అవన్నీ క్లియరెన్స్ లేకుండా మళ్ళీ కొత్త విధానాన్ని కొత్త బిల్డింగ్లని అదనపు భారం అవుతుందని మా ఉద్దేశం. ప్రజలు కూడా ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఉదాహరణకి జవాబుదారీ విధానం ఉండదు. ఒక ప్రైవేట్ వ్యవస్థకి అప్పచెప్తారు. ఆ ప్రైవేట్ అయిన ఒక 2-3 కుర్రాలను వేసుకుని ఆ డేటా ఎంట్రీని చలానా అని ఇవన్నీ చేస్తారు. అందులో ఏ తేడా వచ్చినా అబ్బాయి మాకు ఇంతవరకే తెలుసు అన్న దూరంలో ఉంటుంది తప్ప మేము ఏం అవదని భరోసా ఇచ్చే అవకాశాలు ఏమి కూడా ఉండవు. కావున గవర్నమెంట్ వారు ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి మాకు అటు ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా పాత పద్ధతినే కొనసాగించి పాత పద్ధతినే కొన్ని సరికొత్త మార్పులతో కొనసాగిస్తారని కోరుకుంటూ తాళరావు దస్తావేజీ లేఖ సంఘం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు మరణాత మందిరంలో పాస్టర్ పబ్బినీడి మణి ఆధ్వర్యంలో ప్రత్యేక శాంతి ప్రార్థనలు జరిగాయి. ముఖ్య అతిథులుగా గుంటూరు బైబిల్ మిషన్ ప్రతినిధులు రెవా ఎంసన్ జాన్ రేప్చర్ ఆధ్వర్యంలో రెవా వై మోషైరాజు, సిహెచ్వి మోషై, ఎం సంతోష్ కుమార్, ఎం శామ్యూల్ రాజు, పి షారుణ్ కుమార్, ఆర్ వినితులు హాజరై ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు గుంటూరు బైబిల్ మిషన్ పరిధిలో ఉన్న 12 డివిజన్లలో ఉన్న మరణత మందిరం ప్రార్థన మందిరాల్లో ప్రపంచ దేశాల శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నవి. వీటికి మూలం ఫాదర్ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసు అయ్యగారని వారు తెలిపారు. అనంతరం విశ్వాసులకు ప్రేమ విందును అందించారు. మరి తాళ్లరేవు గ్రామములో యేసుమణి గారి యొక్క ఆలయములో మోషే సప్తగంట దీక్ష దేవుడు ఎంతో ఘనముగా మహిమకరముగా జరిగించుకొని ఉన్నారు. మరి బైబిల్ మిషన్ అధినేత రెవరెండ్ జె సామ్యుయల్ కిరణయ్య గారు అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యములో ఈ యొక్క మోషే సప్తగంట దీక్ష కార్యక్రమములు ఈ నెల వచ్చే నెల 10వ తారీఖు వరకు ఏర్పాటు చేయబడినవి కనుక మా ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క ఆజ్ఞానుసారముగా వీటన్నిటినీ కూడా జరిగించున్నాము. మరి ఈ దినాన్న ఈ తాళ్లరేవు గ్రామంలో జరిగించడానికి దేవుడు కృప చూపించారు. మరి వచ్చిన వారందరికీ దేవుడు ఎంతో గొప్ప మేలుకరముగాను ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమాన్ని జరిగించున్నారు.
వచ్చిన వారందరూ కూడా భక్తులైన వారందరికీ గొప్ప దీవెనలు ఆశీర్వాదములు దేవుడు దయచేస్తున్నారు. కూడి వచ్చిన వారందరినీ దీవించున్నారు. వచ్చిన వారందరికీ దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు అందించున్నారు కనుక మరి యొక్క దీక్షలు ఇక్కడే కాదు కానీ మరి అన్ని చోట్ల కూడా బైబిల్ మిషన్ మరి గుంటూరు పక్షముగా జరుగుతున్నవి కనుక ఇవన్నీ కూడా ఘనముగా ఈ నెల వచ్చే నెల 10వ తారీఖు వరకు జరుగుతున్నవి కనుక దేవుడికి మహిమకరముగా జరిగించును గాక. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా సోమవారం యానాం నియోజకవర్గంలోని వివిధ బూత్లలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులు, కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు సంయుక్తంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరై ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. జరిగిన కార్యక్రమాల వివరాలను పార్టీ సూచనల మేరకు సరళ యాప్లో అప్లోడ్ చేసినట్లు బీజేపీ యానాం శాఖ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలో సర్వశ్రేయ నిధి నుండి జరుగుతున్న పలు ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతంగా, పారదర్శకంగా జరుగుతున్నట్లు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ శ్రీ వేంద్ర త్రినాథరావు అన్నారు. మంగళవారం జిల్లాలో సర్వశ్రేయ నిధి నుండి నిర్మాణంలో పలు ఆలయాలు సందర్శించారు. మురుమలలో ఆయన మాట్లాడుతూ 2027 పుష్కరాల గ్రాంట్కు సంబంధించి జిల్లాలో 264 దేవాలయాలకు 54,21,00,000కు ప్రతిపాదనలు పంపగా మొదటి విడతలో 121 దేవాలయాలకు 37,79,00,000 విడుదల కాగా 20 పనులకు సంబంధించి 22 కోట్లకు టెండర్లు పిలవటం జరిగిందన్నారు. వాటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, కుండలేశ్వరంతో పాటు మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పనులు పరిశీలించినట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. అలాగే పుష్కర ఘాట్ వద్ద పిండ ప్రధానాలకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మురమల్లో వేయించేస్తున్న శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం పూర్తిగా స్టోన్ వర్క్తో చేయడం జరుగుతుందండి. దానికి కామన్ గుడ్ ఫండ్ నుంచి 4 కోట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ కేటాయించడం జరిగింది. వర్క్స్ చూస్తున్నాం, ప్రోగ్రెస్ బాగానే నడుస్తుంది. ఏదైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిన టైమ్ లైన్స్ ప్రకారం వర్క్ ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఇది కూడా విజిట్ ఆఫీసర్ గారి కింద మాట్లాడడం జరిగింది. ఇది పుష్కరాలకి భక్తులందరూ దర్శనాన్ని చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసి అప్పచెప్తామని చెప్తున్నారు. అది కూడా ఈ పుష్కరాలకు మనం భక్తులకి అందుబాటులో దర్శనం ఏర్పాటు చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు ఘటన ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు లంక వరప్రసాద్ మాదిగ మరియు గౌరవ అధ్యక్షులు కందవెల్లి ఏలియా ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు పృథ్వీరాజు, జనసేన పార్టీ నాయకులు గుద్దటి జమ్మి మరియు టీడీపీ కాట్రేనికోన ఇన్ఛార్జ్ పవన్, విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాటి లంకరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అన్నంపల్లి వరకు ప్రధాన రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు లంక బాలయోగి మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు చేట్ల సురేష్ మాదిగ, ఆర్గనైజింగ్ కమిటీ జ్యోతిబాబు, కన్నబాబు, వినోద్, శ్రీనివాసరావు మరియు 21 గ్రామాల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళలు, అన్ని గ్రామాల యువత పాల్గొన్నారు. ఆరాధ్యుడయో ఆ దేవుడైనటువంటి అంతా కృష్ణనాథ్ గారి 61వ పుట్టినరోజు వేడుకకి విచ్చేసినటువంటి మరి జనసేన నాయకులు గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా కృష్ణనాథ్ గారి తరఫున విజయవంతాలు తెలియజేస్తూ మరి భారీ ప్రారంభించవచ్చు కాబట్టి చట్టం సూచించిన విధంగా పోలీసు వారు పరిస్థితుల్లో మనం సాంకేతికంగా
కృష్ణమాదిగ సైన్యం అంటే క్రమశిక్షణకు మారు పేరు అని రాష్ట్రంలో తెలుసు, దేశంలో తెలుసు. అదే విధంగా ఈ మండలంలో ఎక్కడ చిన్న ఆలోచన సంఘం జరగకుండా సైన్యంలో తీయకుండా మరి మన సాయంత్రం ఆయన్ని ఎక్కడి నుంచి ఎక్కడ అనుకున్నామో అంతవరకు కూడా చాలా సాయంత్రంగా చేసుకుని నిర్మించుకోవాలని మరి యువతకి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నిరూపించిన మహానేత మరి పాటించి దాన్ని పట్టులేకుండా ఈ రోజు వరకు ఆయన అనుకున్న సిద్ధాంతాలు నిజాయితీగా పనిచేసి అనుకున్న పని సాధించి ఈ రోజు అంతా ఘనంగా వెళ్తుంది తెలుసుకుంటున్నామంతా కృష్ణమాదిగ గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యమైన కథలు ముఖ్యం గారు అలాగే ఎన్టీ గారు మంగళ గారు వెంకటరాజు గారు ముఖ్యంగా యువతందరికీ పేరుపైన జగన్మోహన్ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ మరి అధికారులకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఆయన చూసి ఆయన అధికారంలో మనం నగాలి ఏంటంటే పట్టుదల ఎక్కడ ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఆయన పట్టుదలతో అక్కడే జనాలను ఐక్యం చేసి కార్యక్రమం ఎలా సాధించాలంటే ఆయన మనం అంతా చేసుకోవాలి. అదే రకంగా అందరూ బాగా చదువుకోవాలి. విద్యగా చెప్పినట్టుగా ఒక కాన్సెప్ట్ ఎంఆర్పిఎస్ కాన్సెప్ట్ ఉన్నది ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్టీల్ వెల్పేటలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం వేడుకను ఎంఆర్పీఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పంపిణీ చేసుకున్నారు. పద్మశ్రీ కృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, మాది గొప్ప కులాలు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము సురేష్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా సాధించిన ఏబిసిడి వర్గీకరణ ఉద్యమ ఫలితాలు అందుకోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యలో పోటీతత్వం పెంచుకొని ఉన్నత విద్య అభ్యసించి వర్గీకరణ ఫలాలు అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం మాదిగ ఐక్యత మాదిగ ఐక్యత మాదిగ ఉపకులాల ఐక్యత మాదిగ ఉపకులాల ఐక్యత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం మాదిగ ఐక్యత మాదిగ ఉపకులాల ఐక్యత మాదిగ ఉపకులాల ఐక్యత మాదిగ ఐక్యత మాదిగ ఐక్యత మాదిగ ఐక్యత మాదిగ ఉపకులాల ఐక్యత మాదిగ ఉపకులాల ఐక్యత మందకృష్ణ మాదిగ నాయకత్వం మందకృష్ణ మాదిగ నాయకత్వం. మందకృష్ణ గారి నాయకత్వం మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. కొందు సురేష్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని ఈ రోజున రామచంద్రపురం స్టిల్వెల్పేటలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు మొదటగా తెలుపుకుంటున్నాం. అలాగనే మరి ఈ రోజున 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టిల్వెల్పేటలో ఉండబడే అంబేద్కర్ యొక్క ఎంఆర్పిఎస్ స్తూపం వద్ద మరి 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి స్టిల్వెల్పేటలో ఉండబడే పెద్దలు, యూత్, మహిళలు అందరితో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగనే
మరి పద్మశ్రీ మందకృష్ణమాది గారు 32 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ పోరాటంలో ఆయన సాధించినటువంటి ఏబిసిల వర్గీకరణ ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో మాదిగలకి ఇచ్చినటువంటి స్టాండ్, ఆ స్టాండ్ని మాదిగ జాతిలో ఉండబడే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని మందకృష్ణమాది గారు వేసినటువంటి బాటలో నడవాలి అంటే మాదిగ జాతి బిడ్డలందరూ కూడా చదువుకొని మా యొక్క బాటలో నడుస్తూ ఉన్నతమైనటువంటి మరి స్థానంలో ఉన్నతమైనటువంటి మరి పొజిషన్లో ఉండాలని చెప్పి మరి ఆయన వేసినటువంటి ఈ బాట, ఆ యొక్క ఫలాలను ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటూ ముందుకు సాగాలని మరి యొక్క మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవంలో మరి గుర్తు చేసుకుంటూ మరి ముందుకు సాగాం. అలాగనే మరి ఈ రోజున దళిత క్రైస్తవులమే పడుతున్నటువంటి దాడుల కోసం మందకృష్ణమాది గారు అయినటువంటి ఈ ఉద్యమం మరి దళితుల క్రైస్తవులపై పడుతున్నటువంటి మరి దాడుల కోసం మరి పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాటంలో మేమందరూ కూడా మరి ఆ పోరాటంలో ఉద్యమం చేసుకుంటూ మరి అది సాధించే వరకు కూడా మందకృష్ణమాది గారి యొక్క అడుగుజాల్లో మేము నడుస్తూ ముందుకు సాగేటువంటి విధానం మేము కలిగి ఉండాలని చెప్పి మా యొక్క మరి జాతి బిడ్డలైనటువంటి వారికి అందరికీ కూడా మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ అందరికి కూడా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ మరి సెలవు తీసుకుంటూ జై మందకృష్ణమాదిగా, జై మాదిగా, జై జై మాదిగా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసిన మంత్రి మల్లాడి. యానాం పరిధిలో పలు అమ్మవారి ఆలయాల్లో మంత్రి మల్లాడి ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.